ఓ రామ అనేది అందరూ అంటారు. ఇది ఎవడో ఒకడే అంటాడని పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. రాముడు అంటే దేవుడే. ఆయన లీడర్ తయారు చేసి పడేసారు కొందరు లీడర్లు కలిసి. కడవగప్పుడు ఇదే కొండా సురేఖ గారికి, మన ఇన్ఛార్జ్ మినిస్టరు హనుమంతరావు గారికి, నిర్మల గారికి, మన అభ్యర్థి ముదిరాజ్ నీలం మధు గారికి, మీడియా సోదరులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ కొండా సురేఖ గారు ఎన్నికల ప్రభుత్వ పరంగా మనకి ఇన్ఛార్జే, మనకు ఎన్నికల ఇన్ఛార్జ్ కూడా కొండా సురేఖ గారు. వారు వరంగల్ పార్లమెంటు చూసుకుంటూ, వరంగల్ జిల్లాలో ఉన్న పార్లమెంటు చూసుకుంటూ మన జిల్లాను కూడా కోఆర్డినేషన్గా సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి మన జిల్లా మినిస్టరు దామోదర్ రాజనరసింహ గారు, మరి ఈ కోఆర్డినేషన్లో వారి డైరెక్షన్లో మరి ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇటు సంగారెడ్డి నుంచి మొదలుకుంటే అటు పడంచెరు, నర్సాపూర్, మెదక్, అట్లాగే మరి మెదక్లో కూడా హనుమంతరావు గారు కొడుకే అక్కడ ఎమ్మెల్యే కాబట్టి అటు సిద్దిపేట కానివ్వండి, లేదా అటు గజ్వేలు మరియు దుబ్బాక, ఒక విశ్వాసం, ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది మా అందరిది కూడా. తప్పకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుని మనమందరం కలిసి గెలిపించుకుంటే మనకు విశ్వాసాన్ని తెలియజేస్తూ, మెదక్ పార్లమెంటు మీడియా ద్వారా ప్రజలందరూ కూడా కోరుకున్నది ఏంటంటే, ఇది ఒకనాటి బాగారెడ్డి గారి పార్లమెంటు, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి పార్లమెంటు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకి అవకాశం దక్కే విధంగా మనం అందరం కూడా కృషి చేసి ఆయన గెలిపించుకోవాలని నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా, సరే కులపరంగా ఆయన ముదిరాజే కానీ బీసీ, నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న అందరి కులస్తులకు, యావత్ బీసీ కులస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను మేమందరం కోరుతున్నాము. కులపరంగా ఆయన ముదిరాజు అయినప్పుడు కూడా ముదిరాజులందరూ కూడా ఆయన సహకరిస్తారు. అట్లనే మిగతా కులస్తులు కూడా అందరూ కూడా అన్ని కులాలు బీసీ అన్ని కులాలు కూడా ముదిరాజు బీసీగా మీరందరూ కూడా ఆయనను ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, యావత్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము, మేము కోరుతున్నాము. బీసీలైనా మాకు రెడ్లు వద్దంటే రెడ్లే కావాలి, మాకు వాళ్ళు కూడా కావాలి. రెడ్లు కావాలి, బ్రాహ్మణులు కావాలి, వెల్మలు కావాలి, కోమట్లు కావాలి, ఓసీలందరూ కావాలి, కమ్మాస్ కావాలి, అంతా అన్న ఇంకా అందరు కావాలి. అందరు కలిస్తేనే మా అభ్యర్థి. ఇక స్పెషల్గా మాకు మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కే, ముస్లిం సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కే ఉంటారు, ఇప్పుడు కూడా పూర్తిగా ఉండాలి. అట్లాగే క్రిస్టియన్ సోదరులు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. అన్ని కులాల, అన్ని మతాల కలయికతో కోరుకున్నదే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని ఒకసారి మేము మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు, మెదక్ పార్లమెంటు ప్రజలందరినీ కూడా తెలియజేయడం జరుగుతున్నది. మీకు తెలిసిన విషయమే తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి తప్పకుండా మనమందరము పార్టీ నాయకులము, కార్యకర్తలము, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళందరం కూడా, ఇప్పుడు సంగారెడ్డి ఉంది, నిర్మల గారు చూసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ ఉన్నది అంతా. ఇప్పుడు పడంచేరు ఉంది, శ్రీనివాస్ గారు చూసుకుంటాడు, బ్యాక్గ్రౌండ్ మధు చూసుకుంటాడు, ఫ్రంట్ మీరందరూ చూసుకుంటారు. హనుమంతరావు గారు ఉన్నారు, వాళ్ళ కొడుకు చూసుకుంటాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఆయన కూడా చూస్తాడు హనుమంతరావు గారు.
అంటే ఆయన ఇక్కడనే కాదు, సిద్దిపేట పోతాడు, దుబ్బాక పోతాడు, అంతా పోతాడు. కొండా సురేఖ గారు ఇంకా గలం ఇప్పలేదు, ఇప్పుతుంది, ఇక టైం ఉన్నది. ఇంకా నరకుడు కొరుకుడు పంజాలు కొట్టుడు అంటే ఇక అందరం పంజాలు కొట్టడం లేమనుకో. వరంగల్ కొండా సురేఖ గారు కొడతారు ఎప్పుడు. మురళన్న ఉన్నాడా, కొండా సురేఖ గారు, మురళన్న గల కొట్టుకుంటారు కొడుకులు అంతా, మొత్తం అంతా బీఆర్ఎస్ వాళ్ళు. తర్వాత ఇంకొకళ్ళు, వాళ్ళ పేరు ఎక్కువ తీసుకోకండి. ఇంకొక పేరు ఏమో అర్థమైంది కానీ వేరే పార్టీది, దానికి ముట్టకుండి దాన్ని వదిలేసేసింది అట్లా. మనకు బీఆర్ఎస్కి మధ్యనే పంచాయతీ ఉంటుంది ఇప్పుడు అంతా, అంతే కదా. జాగ్రత్తగా చేసుకోండి. అయినా ఎమోషన్లు వద్దు, టెన్షన్లు వద్దు. ఇది ఓకే, ఇది మీడియా కార్యకర్తల మీటింగ్ తీరు అయిపోయింది. విధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొండా సురేఖ గారు, మేమందరం కూడా కోఆర్డినేషన్లో, దామోదర్ గారు అంతా కోఆర్డినేషన్లో. నిన్ననే దామోదర్ గారు కూడా నిన్న మొన్న అతను మేము మాట్లాడుతున్నాము. జరగాల్సిన పని అంతా జరుగుతున్నది. కొండా సురేఖ గారు, దామోదర్ గారు, హనుమంతరావు గారు, జగ్గారెడ్డి, నేను కానీ ఇక మిగతా అభ్యర్థులు మన వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ నడుస్తుంది గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడే కదా, ఈరోజు కదా భూమి పూజ స్టార్ట్ అయింది. ఇది ప్రారంభం అనుకోండి. తప్పకుండా ఏది ఏమైనా మెదక్ పార్లమెంటు మీద కాంగ్రెస్ జెండా ఎగరవేద్దాం. ఇది సీరియస్గా అందరం కూడా పనిచేస్తాము. మనమందరం కలిసి పనిచేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ మధు, ముబారక్, బెస్ట్ ఆఫ్ లక్. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.